హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటికి ఇంత బాధలో మాట్లాడుతాను అనేసి నా ఛానల్ కూడా నేను చెప్పడానికి బేజారైతుంది. ఏంటంటే మన ఒక హిందూ అనుకొని చెప్పుకునే గుణ మన ఇది ఇండియా, ఇది ఒక హిందూ దేశం అని చెప్పుకునే గుణ మనకు బేజారైతుంది. మన ఇండియాలో ఉన్నామా లేకపోతే వేరే పాకిస్తాన్ ముస్లిమ్స్ జట్లో ఉన్నామా అని తెలుస్తాను. ఎట్లా అయిపోయిందంటే చూసిన మీరు న్యూస్లో ఢిల్లీ న్యూస్ తరుణ్ అనే పిల్ల ఒక మన హిందూని కొట్టి చంపేస్తున్నారు ముస్లిమ్స్ వాళ్ళు. అది ఏంటికి అంటే ఒక సన్న హోలీ నా పొద్దు ఒక సన్న పాప హోలీ ఆడుకొని మిస్గా హోలీ ఇంటి పైన ఇంకా కింద బలూన్స్ ఉంటాయి కదా, దాంట్లో కలర్ నింపి కిందికి ఇసిరింది. అది ఒక ముస్లిమ్స్ అమ్మాయి మీద, లేడీ మీద ఫుల్ బలూన్ పడలేదు, ఇట్లా నీళ్ళు పడి బలూన్ ఇట్లా పడి నీళ్ళు ఎగిరినాయి జస్ట్. దాంట్లో ఏం తప్పు ఉంది అంటే ఆయన మళ్ళా రూడ్గా మాట్లాడేసి అందరితో వాళ్ళ ఫ్యామిలీ అంతా గైడ్ చేసుకుందంట. ఆ ముస్లిమ్స్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సన్న పాప ఆటలాడుతుంది కదా, ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ అంతా పోయి సారి కాళ్ళు పట్టుకొని అన్నీ ఇది చేస్తారంట. అది అయిపోయింది. ఇంకా ఒక 20-30 మినిట్స్కి ఒక 30-40 మెంబర్స్ ముస్లిమ్స్ వాళ్ళంతా వచ్చి వాళ్ళు ఇల్లు కొడతా ఎట్లా అంటే అట్లా చేస్తానంట. ఆ టైంకే అంటే ఇండ్లు అంతా గలాట్ చేస్తానంట ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి ఆ హిందూ వాళ్ళ మీద. అవన్నీ ఎవరికి అట్లా గలాట్ చేసేటప్పుడు ఏమీ తెలియదు. అంటే నా తరుణ్ అనే అబ్బాయి ఆయన పాడికి ఆయన హోలీ ఆడుకొని ఫ్రెండ్స్ జట్లో అప్పుడే వస్తాడు. ఆ గలాట్ ఏమనేసి చూస్తాను, ఆ రోడ్లో వస్తా అంటే పట్టుకొని ఎట్లా అంటే అట్లా కొట్టేసి బ్యాట్లు తీసుకొని రాడ్లు తీసుకొని హిటిక్పల్లి తీసుకొని చేతికి సిక్కిండేటివన్నీ తీసుకొని ఆయన ఎట్లు సిక్కితే అట్లా కొట్టి హాస్పిటల్లో ఇప్పుడు చచ్చిపోయాడు. అంటే మనలో ఒక సెక్యులర్ నా కొడుకులు ఉంటారు, సిగ్గు లేదు మీ మకాళ్ళకి. సెక్యులర్ నా కొడుకులారా, హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అంట. అంటే ఒక హిందూ సెడ్డోడు ముస్లిమ్స్ మంచోళ్ళు అంట వానికి. ఎట్లు నీకే అంటే వాళ్ళు ఇద్దరు 2 తరాలు ఉన్నారంట. ఒక మంచి ముస్లిమ్స్, ఇంకొక సెడ్డో ముస్లిమ్స్ అంట. అంటే సెడ్డోడు వచ్చి మంచోడికి హెల్ప్ చేయొచ్చు, మంచోడు ముస్లిమ్స్ సెడ్డోడికి హెల్ప్ చేసుకుంటారు. కానీ నువ్వే వాళ్ళు ఒకటవుతారు, కానీ నువ్వే ఎప్పుడు రా ఒకటేది. ఫస్ట్ నీవు హిందూకి ఒకటి కాదా, నువ్వు ఆమెకి వేరే వాళ్ళకి ఒకటి నువ్వు. ఫ్రెండ్స్, ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్సే ఎవరో చెప్పురే, వాళ్ళు ఆడేమో అయిందిలే మనం ఏం చేసాకైతుంది అనేసి అంటుండ్రే. నేను వాళ్ళకి ఆంటీకి ఒకటే చెప్పింది, కాదంటే మీకు 3 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, అకస్మాత్ ఆడపిల్లలు ఎవరో ఒకరికి మీ ఇంట్లోకి వచ్చి గలాట మీకు అయింటే ఏం చేసిండ్రు అంటే అప్పుడు ఎట్లా అదే తిడతాము ఇడిసాక. అదే అట్లా అంటే వాళ్ళు మనల్ని అనుకుంటే అవుతుంది కదంటే, వీళ్ళు మీ వరకు వస్తే మాత్రమేనా మీది, వేరే వాళ్ళు కాదా? కొంచెం ఆలోచించండి. అర్థమైనా? మనమంతా హిందువులు, మనం బాయ్ బాయ్ అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, మనము వాళ్ళతో మనం అన్నదమ్ములు కాలేము. ఇప్పటికి కాదు, ఎప్పటికీ కాలేము. ఇప్పటికి కాదు, నేను చెప్తాను, నేను పర్సనల్గా చెప్తాను లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్తున్నాడు. అర్థమైనా? హిందూ ముస్లిమ్స్ ఎప్పటికీ ముస్లిమ్స్ అన్నదమ్మ బాయ్ బాయ్ అవుతారు, కానీ ముస్లిమ్స్ ఎప్పుడు హిందూని బాయ్ అనుకోరు. అనుకున్న ఉడతా మాట మాత్రమే అనేసి తెలుసుకోండి ప్లీజ్. మీకు ప్లీజ్ అనే నా
తరుణ్ సారీ, ఏంటికంటే హిందూలో ఒగ్గట్లేదు కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది. అది చాలా బాధాకరం. అది ఇంకో ఫ్రెండ్ చెప్తారు, జట్లో ఫ్రెండ్స్, జట్లో ఉండే ఫ్రెండే చెప్తాను. అంటే నాకు ముస్లిమ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఆపోజిట్ అట్లా జరిగిన లేదు అని. అదేరా నేను చెప్తాడేది, నీ ఇంటికి వరకు వస్తే మాత్రమే నీది అనుకుంటున్నావు. ఈ దేశం మంది అని అనుకున్నావే, అట్లే హిందువులంతా మనోళ్ళే, వాళ్ళకి అట్లా అయింది కాబట్టి మనం అట్లా రిటర్న్ తిరుక్కోవాలా అనుకుంటే నువ్వు నిలగాడచ్చు. లేకపోతే మీ అమ్మదో మీ అక్క చెల్లెళ్ళలో సీర కట్టుకొని, అర్థమైన మీ అమ్మదో మీ అక్కదో సీరలు కట్టుకొని లేక గాజులు వేసుకొని ఇంట్లో కూర్చో. ఎప్పుడురా ఒకటయ్యేది? మాట్లాడితే మేము జాతి జాతి అని తీసుకుంటా ఉంటారు. ఫస్ట్ హిందూగా ఉండరా, హిందూగా ఉంటే మా జాతి వస్తుందా? అంటే ఇప్పుడు ఆ తరుణ్ చేసిన తప్పేముంది? ఇప్పుడు ఆ పాలు చేసిన తప్పేముంది? బై మిస్గా పడింది అది పాలు, వాటర్ బలూన్ బై మిస్గా పడింది. అది కావాలని ఏమైనా విసిరిందా, లేకపోతే ఆమె మీదకి పడిందా? లేదు. అంటే కింద పడి నీళ్ళు మాత్రం ఎగిరిండేది. అదే ఒక ముస్లిమ్స్ వాళ్ళకి ఇట్లా చేస్తే, ముస్లిమ్స్ వాళ్ళకి ఇట్లా అయ్యింటే, ముస్లిమ్స్ వాళ్ళు ఏమన్నా చచ్చిపోయింటే ఇడీ దేశం, ఇడీ మన ఇండియాలో ఉండే ముస్లిమ్స్ అంతా ఒకటైండ్రు. మీరేంటి ఒకటైతుంటే నాకు తెలుస్తాను లేదు. దీన్నే ఇదే ఇట్లా ఒగ్గట్టు లేదని తెలుసుకొనే మనం కొడతాండేది వాళ్ళు. తరుణ్కి జస్టిస్ ఇక్కాల. జస్టిస్ ఫర్ తరుణ్. ఇడీ ఇండియాలో మన సంఘాలు, హిందూ సంఘాలు ప్రతి ఒక్కటి తరుణ్కి తోడవుదాం. వాళ్ళకి ఏమో గతి చూపించాల. వాళ్ళంతమంది తరుణ్ని కొట్టి కొట్టి ఎంత ఇది చేస్తానంటే అది ఇది చేస్తాను. అప్పుడు నాకు ఒకే ఒకటి వీడియో చూసాం, నాకు ఒకే ఒకటి జ్ఞాపకం వచ్చా. ఏమంటే ప్రధానమంత్రిగా మోదీజీ ఉంటేనే ఇంతంతా చేస్తున్నాడు. ఒకటి యోచన చేయండి, యోగిజీ వచ్చినాడంటే ఏమేమి చేయొచ్చు అనేసి ఇట్లా అటు కాలేవు. నెక్స్ట్ పిఎం యోగి ఆదిత్యనాథ్ వస్తే ఎట్లుంటుందనేసి ఒకటి యోచన చేయండి మీరే. నా పిల్లప్పటికి నేను చూస్తాను ఒకే ఒకటి. అంటే ఇప్పుడు ఒక హిందూ ఒక క్యాండిడేట్గా నిలుచుకుంటే వాడిని ఈయనగా జోల్పిస్తారు. అంటే మీ క్యాస్ట్లోనే, మీ క్యాస్ట్ వాడే నిలుచుకుంటాడు హిందూ కౌన్సిలర్గా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ అంతా. అదే ముస్లిమ్స్ నిలుచుకుంటే అది మీకు ఏమవుతుందేమో, గుద్ది 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 ఎత్తారు. అదే సపోర్ట్ హిందూకి ఏంటికి చేయరు? ఏంటికి చేయరు?
మీ ఇండ్ల వరకు తెచ్చుకోవద్దండి, మీ ఇండ్ల వరకు తెచ్చుకోవద్దండి. ఢిల్లీలో అయింది, మీ ఇంటికి వచ్చే చాలా పెద్దది కాదు, మీ ఇంటికాడ వరకు వచ్చే చాలా పెద్దది కాదు. అర్థమైనా? దయచేసి అర్థం చేసుకోండి. 100 మంది హిందువులు 100 మంది హిందువుల ఇండ్లలో ఒక ముస్లిమ్స్ ఆరాం బతకగలదు. చెప్తాను చూడండి, 100 మంది హిందూస్, మన హిందువులు ఇండ్ల చుట్టూరు ఒక ముస్లిమ్స్ వాడు ఆరాం బతుకుతాడు. కానీ 100 మంది ముస్లిమ్స్ వాళ్ళ ఇండ్లలో ఒక హిందువున ఆరాం బతికే కాయల, నెమ్మదాన్ని బతికే కాయల, నెమ్మదాన్ని బతికే కాయల. బెంగళూరు, కర్ణాటక కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రాలో కాదు, కేరళలో కాదు, తమిళనాడులో కాదు, ఇడీ ఇండియాలో యాడే కానీ చూసుకోండి, వాళ్ళ సెంటర్లో బతికే వాళ్ళు ఎవరే కానీ నెమ్మదాన్ని లేరు. దానికే ఫస్ట్ వీళ్ళు కానీ సపరేట్ దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకు వీళ్ళు పంపించేస్తే మీరు ఇండియాలో రాకుండా ఇంతే కోరుకునేది. అప్పుడు మేమంతా హిందువులు ఆరాం స్వేచ్ఛగా బతుకుతాం. అది ఎప్పుడు వస్తుంది ఆ ఫ్రీడము, ఆ ఫ్రీడమ్ కోసం కాసుకుంటాం మేము. ప్రతి ఒక్క ముస్లిమ్స్ మంచోడు కాదు, ఏ ముస్లిమ్స్ మంచోడు కాదు. ఆ ముస్లిమ్స్ మంచోడు, ఈ ముస్లిమ్స్ మంచోడు అని చెప్తారు, ఏ ముస్లిమ్స్ మంచోడు కాదు. కానీ మన హిందువుల్లో చాలా బజరంగలలో అందరూ వాళ్ళ తరుణ మమ్మీకి సపోర్ట్గా నిలుచుకున్నారు, అది చాలు. కానీ ఆ బజరంగలలో మీరు ఉండాలా, మీ కొడుకులు ఉండాలా, వాళ్ళ కొడుకులు ఉండాలా. అప్పుడుదే ఫ్రెండ్స్, మిమ్మల్ని అడిగేది ఒకటే, హిందూగా మీ కొడుకుల్ని ప్రతి ఒక్కరిని ముగ్గురు పుట్టాయండి. ఆ ముగ్గురులో ఇద్దరిని ఒకరు ఆర్మీకి, ఇంకొకరు బజరంగ్ దళీకి, ఇద్దరిని ఒకరికి అండి. మూడవన్ని ఇంటికి పెట్టుకోండి. మాకు ఒకరే చాలు, ఇద్దరు చాలు అనుకోద్దండి. ఓకేనా? స్టాండ్ విత్ తరుణ్, జస్టిస్ ఫర్ తరుణ్, న్యాయం చిక్కాల తరుణ్కి, అంతే కోరుకుంటాడు. అది అందరూ ఏకైదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ.